అందరికీ నమస్తే అండి. చంద్రబాబు గారి రాజకీయం ఎలా ఉంటుందంటే, చాలా సందర్భాల్లో మనం చూసాం. ఎవరితో అయినా శత్రుత్వం పెట్టుకుంటే, ఆ శత్రుత్వం పూర్తి స్థాయిలో ఉంటది. పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయేలా ఉంటది. 100% ఇంకా ఒంటికి పూసేసుకుంటారనమాట ఆ శత్రుత్వాన్ని. సో, ఎవరితో అయినా స్నేహం కూడా అలాగే ఉంటది. పూర్తిగా వాళ్ళు చెప్పిన పని చేయడం, వాళ్ళు ఏం చెప్తే అది చేయడం, ఇన్వాల్వ్ అయిపోవడం, ఏదైనా వర్క్ వాళ్ళు అప్పజెప్పినా సరే అలాగే ఉంటది. ఉదాహరణకు బీజేపీతో చంద్రబాబు గారి స్నేహానికే వద్దాం. కొన్ని పరిమితులు ఉంటాయి. సాధారణంగా రాజకీయాల్లో ఆ మిత్రబంధం మధ్య, పొత్తుల మధ్య కొన్ని పరిమితులైతే ఉంటాయి. ఆ భావజాలం వలన అండ్ భవిష్యత్తులో వచ్చే రిస్కుల వలన ఎవరి పార్టీ ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కానీ చంద్రబాబు గారు అవేం పట్టించుకోరు. బీజేపీతో స్నేహమైనా అంతే, శత్రుత్వమైనా అంతే. 2014 నుంచి 19 వరకు స్నేహం. 2019 ఎన్నికలకు ఒక 1 ఇయర్ ముందు వాళ్ళతో చెడిపోయింది. ఆ చెడిపోవడం ఎక్కడి వరకు వెళ్ళిందో అందరం చూసాం. నరేంద్ర మోదీ గారిని పర్సనల్‌గా టార్గెట్ చేసి అసెంబ్లీలో నరేంద్ర మోదీ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడి, అమిత్ షా గారు వస్తే అతని మీద చెప్పులేయించి, అంటే ఇవన్నీ మళ్ళీ నేను గుర్తు చేసే కొద్దీ టీడీపీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయిలే కానీ జస్ట్ గుర్తు చేస్తాను. అంటే శత్రుత్వం పెట్టుకుంటే అంత ధాటిగా శత్రుత్వం పెట్టుకుంటారనమాట. సో, అందుకు బీజేపీ వాళ్ళు కూడా దానికి ప్రతిఫలం టీడీపీకి ఇచ్చారు. ఐటీ రైట్స్ చేయించడం, 2019 ఎన్నికలకు ముందు టీడీపీ వాళ్ళ మీద ఐటీ రైట్స్ చేయించడం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్‌గా సహకరించడం, డీజీపీని మార్చేయడం, ఇంటెలిజెన్స్ డీజీని మార్చేయడం, సీఎస్‌ని మార్చేయడం, ఎన్నికల కమిషనర్ అనుకూలంగా వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పజెప్పేశారు. ఎన్నికలకు ముందే 2019 ఎన్నికలకు ముందే. ఆ ఫలితం చంద్రబాబు గారు క్షుణ్ణంగా చూశారు. సో, ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు బీజేపీతో స్నేహం కుదిరింది. మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు, గెలిచారు, వ్యవస్థలు సహకరించాయి, అంతా బాగానే ఉంది. సో, ఇప్పుడు ఆ స్నేహం ఎలా ఉందంటే, అసలు టీడీపీకి ఏమాత్రం సంబంధం లేని తమిళనాడు ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతుందన్నమాట. అసలు తెలుగుదేశం పార్టీలో అందరూ ఏమనుకుంటున్నారు, చంద్రబాబు గారు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు అని మాత్రమే అందరికీ తెలుసు. చంద్రబాబు గారు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు, కరెక్టే. కానీ చంద్రబాబు గారితో పాటు దాదాపుగా ఒక 20 మంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎంపీలు కూడా వెళ్ళారనమాట అక్కడికి. సో, చాలామంది ముఖ్య నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? పొలిటికల్ ఇంటర్నల్ వ్యవహారాలు చేసుకుంటున్నారు. మదురైలో కొంతమంది, కోయంబత్తూరులో కొంతమంది, చెన్నైలో కొంతమంది. సో, అక్కడున్న తెలుగు వాళ్ళతో మాట్లాడడం, అక్కడున్న కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం, అండ్ కొన్ని పోలింగ్ బూతుల్లో వీళ్ళ సీనియారిటీ, వీళ్ళ అనుభవాలను అక్కడ వాళ్ళకి బీజేపీ కొత్త అభ్యర్థులకు చెప్పడం. సో, వాళ్ళ ద్వారా పోల్ మేనేజ్మెంట్లో కొంత పార్టిసిపేట్ చేయడం, కొన్ని సలహాలు ఇవ్వడం, సో ఇంటర్నల్గా మీటింగులు పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ. అంటే తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతల్లో చాలా కీలకమైన నాయకులందరూ ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు. మేబీ రేపు సాయంత్రానికి వాళ్ళందరూ వస్తారు. రేపు సాయంత్రానికి అందరూ తిరిగి వచ్చేస్తారు. ఈరోజే కొంతమంది వచ్చేస్తారు. నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజులు షెడ్యూల్ అనమాట. సో, దీనివలన ఉపయోగం ఉంటుందా? నాకు తెలిసినంత వరకు తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది. నోట్ మై వర్డ్స్, వీడియో కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు, నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే అధికారంలోకి రాబోతుంది. 130 నుంచి 150-55 సీట్ల వరకు వస్తాయనేది ఒక అంచనా. మేబీ అంత, కానీ ఎటొచ్చి డిఎంకేనే అధికారం చేపడుతుంది. అంటే ఇండియా కూటమి అక్కడ అధికారం చేపడుతుంది. సో, రేపొద్దున్న ఆ స్టాలిన్తో శత్రుత్వం తప్ప, ఇప్పుడు స్టాలిన్ గారికి చంద్రబాబు గారికి గతంలో మిత్రబంధం ఉంది, అంత శత్రుత్వం ఏమీ లేదు. సో, ఇప్పుడు కొత్త శత్రువుని తయారు చేసుకోవడం ఎందుకు? సో, అక్కడ స్టాలిన్ స్ట్రాంగ్ అవుతున్నారు, సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ లీడర్. సో, వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు అంటే నేషనల్ లెవెల్లో కూడా ఫోకస్ అవుతారు. అంటే రేపు పొద్దున్న ఇండియా కూటమిలో కూడా ఆయన కీలక నాయకుడు అవుతారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోద్ది. సో, మమతా బెనర్జీ గారి క్రేజ్ డౌన్ఫాల్ అవుద్ది. అరవింద్ కేజ్రీవాల్ క్రేజ్ ఆల్రెడీ తగ్గిపోయింది. సో, ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత డిఎంకేనే కీలకం అవుద్ది, స్టాలినే కీలకం అవుతారు. సో, అప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్యూచర్లో అవసరం, రిస్కే కదా టీడీపీకి. అంటే ఇక్కడ బీజేపీతో బంధం ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చెప్పినా చేసేయడం వలన టీడీపీ అనే పార్టీకి భవిష్యత్తులో రిస్కులు రావచ్చు. ఒకవేళ బీజేపీతో బంధం తెగిపోయింది అనుకోండి, ఫ్యూచర్లో చెప్పలేం, రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఒక 5 ఏళ్ళ తర్వాత బీజేపీతో బంధం తెగిపోయింది అనుకోండి, అప్పుడు కొత్త స్నేహాలు వెతుక్కునే క్రమంలో మళ్ళీ అప్పుడు ఇండియా కూటమిలోకి అప్పుడు స్టాలిన్ వ్యతిరేకిస్తాయి. కేసీఆర్ గారికి చంద్రబాబు గారికి ఎక్కడ తేడా వచ్చింది? పర్సనల్గా వాళ్ళిద్దరి మధ్య ఏం లేవుగా.
సో అప్పుడు ఎప్పుడో 2002లో మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి కేసీఆర్ గారు పార్టీ పెట్టారు. ఆ తర్వాత 2009లో పొత్తు పెట్టుకున్నారు. 2014లో పార్టీ రాష్ట్రం విడిపోయింది. 2018లో చంద్రబాబు గారు అక్కడ కాంగ్రెస్తో పొత్తు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు కాబట్టి కేసీఆర్ గారు ఇక్కడ దెబ్బేశారు టీడీపీకి. జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారు. అక్కడ టీడీపీ వాళ్ళకి ఆస్తులు కూడా అమ్ముకునేవ్వలేదు కనీసం. తెలంగాణలో ఉన్న టీడీపీ వాళ్ళ ఆస్తులన్నీ స్తంభింపజేశారు. అంటే అప్పటి నుంచే కదా పెద్ద శత్రుత్వం కాస్త ఎక్కువైంది. రాజకీయ శత్రుత్వం కాస్త పర్సనల్ శత్రుత్వంగా మారింది. ఇప్పటికీ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎమోషన్స్ కావాలన్నా, ఓట్లు కావాలన్నా, ఏమైనా మీడియా ఫోకస్ కావాలన్నా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని తిట్టే కంటే చంద్రబాబు గారిని ఎక్కువ తిడతాడు ఆయన. ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాడు ఆయన. సో వాళ్ళకి అది అలవాటుగా మారింది. సో ఇప్పుడు డిఎంకే కూడా ఎందుకు అది ఇవ్వడం అనేది అవకాశం ఇవ్వడం. సో అక్కడ వాళ్ళకి అధికారం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు వెళ్తే లిమిట్లో ఏదో బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి వెళ్ళామా, ప్రచారం చేసామా, వచ్చామా అనేటట్టు ఉండాలి తప్ప బీజేపీ వాళ్ళు చెప్పారని మరీ అంత రిస్క్ చేయడం అనవసరం. ఎందుకంటే పూర్తి స్థాయిలో బీజేపీని నమ్మడం కూడా అనవసరం. వాళ్ళు రేపు పొద్దున్న ఒకవేళ టీడీపీ కాస్త మైనస్లో ఉంది, వైసీపీ ప్లస్లో ఉందంటే ఇమీడియట్గా టీడీపీని పక్కకు తోసి వైసీపీకి ఇంటర్నల్గా సహకరించేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అనమాట. థ్యాంక్ యూ.